మానవ జీవితం పరలోకానికి నరకలోకానికి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క జీవితం దేవుని యొక్క విధేయత కలిగి జీవించినట్లయితే, దేవుని యొక్క అనుగ్రహాలు పొంది దేవుని యొక్క వాక్యానుగుణంగా మనం జీవించినట్లయితే, క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను, క్రీస్తు ప్రభు చూపించినటువంటి మార్గంలో మనం నడిచినట్లయితే, క్రీస్తు ప్రభుయే మనల్ని తన యొక్క మహిమ ద్వారా మోక్ష భాగ్యానికి చేరుస్తారు. ఆరోహణం అవుతాం, క్రీస్తుతో నూతన జీవంలో జీవిస్తాం. మరి క్రీస్తుకు వ్యతిరేకంగా జీవించినటువంటి మనము, సైతానికి బానిసలమై జీవిస్తున్నటువంటి మనము, సైతాని యొక్క బాటలో పయనిస్తున్నటువంటి మనము చివరికి సైతాని యొక్క రాజ్యములో పారవేయబడతామనేటువంటి విషయాలను మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. మరి మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను క్రీస్తుతో పాటు ఆరోహణం అవటానికి, మహిమపరపబడటానికి, పరలోక రాజ్యం చేరటానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని రక్షించడానికి, రక్షణ మార్గంలో నడిపించడానికి, పరలోక భాగ్యం మనకి దయచేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం గ్రహించి, మరి క్రీస్తుతో పాటు క్రీస్తు మనల్ని పరలోక రాజ్యంలో చేరటానికి నన్ను నేను సంసిద్ధంగా తయారు చేసుకుంటూ ఉన్నానా? లేకపోతే ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని బోధనలు విన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత విశ్వాసంలో మనం గడిపినా చివరికి సైతాన్ యొక్క శోధనలో, సైతాన్ యొక్క ప్రలోభాల్లో ఇంకా చిక్కుకుని మనం జీవిస్తే చివరికి మనకు పడేటువంటి గతి ఏమిటి? ఎక్కడికి పోతాం మనము? అవరోహణం అంటే పాతాళ లోకానికి వెళ్ళిపోతామనేటువంటి విషయాలను మనం గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.